కొత్తగారు విప్లవాలకి నాంది వేసిన అనేక ఉద్యమాలను బీసీ బిడ్డలు నిర్మించిండు. నిజామ పట్టాయిము నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క బీసీ బిడ్డ తనకు కావాల్సిన హక్కుల కోసం పోరాడిండు. 20 సంవత్సరాల క్రితం నిజాం టైంలో చాకలి ఐలమ్మ తను పాలిస్తున్న దొరని వెంట కొట్టిన క్షణాలు మర్చిపోయారా? దొరల్లారా, ఇంకెన్ని రోజులు మీ హక్కును మీ యొక్క మా పేరును మా పైన మా దోపిడీ దోచుకుంటారు? 7% ఉన్న మీ జనాభా 70% మీ యొక్క ప్రజాప్రతినిధుల స్థానాలు పొందుతున్నారు. ఇంకా మీకు కడుపులు ఆకలి మీరలేరా? మా బీసీల లోనికారు బుక్కను గుంజుకుంటారా? చాలు గుంజుకున్నది చాలు. ఇన్ని రోజులు గుంజుకుంటే చూస్తూ ఊకుంటున్నాం, చూస్తూ ఊకం. మా బీసీ బిడ్డలు చిన్నంత చైతన్యవంతులైన గల్లీల వెంట తరిమి కొట్టే రోజులు వచ్చాయి బిడ్డ. ఇంకా మీరు అన్ని మూసుకొని ఇళ్ళలో కూర్చోవాలి. మా యొక్క జనాభా ప్రకారం మేమెంతున్నామో రాజ్యాంగం ప్రకారము తలల ప్రకారం అధికారం ఇవ్వాలి. ఒక తలకి ఒక అధికారం ఇవ్వాలి. అట్లా మా యొక్క తలలు 61% ఉన్న మా బీసీ బిడ్డలకు మీరు ఇచ్చేది రాజకీయంగా 5% ప్రాతినిధ్యం ఇచ్చుకుంటూ ఉద్యోగ విద్యా రంగాల లోపల 27% ఇస్తున్నావు. మిగతా మా యొక్క 24% రిజర్వేషన్లు తీసుకుపోయి ఓపెన్లో పెడుతున్నావు. నేను నా యొక్క దళిత సోదరులకి, ఎస్టీ సోదరులకి వాళ్ళ జనాభా ప్రకారం ఇస్తున్నందుకు వ్యతిరేకం కాదు. వాళ్ళు నాలాగానే వెనుకబడ్డ బిడ్డలు. ఆ బిడ్డలకి స్థానికంగా ఇస్తున్నావు, జనాభా ప్రకారం ఇస్తున్నావు, సంతోషం. 7% ఉన్న ఓపెన్ సామాజిక వర్గానికి 10% రిజర్వేషన్ ఇచ్చావే, సిగ్గులేదా నీకు? నా యొక్క 60% జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో ఎక్కడ సమాన ప్రాతినిధ్యం లేకుండా మమ్మల్ని తొక్కివేస్తున్నారే. చాలు మీ తొక్కివేతలు, మీ అణిచివేతల వ్యతిరేకంగా పోవడానికి బీసీలో సబ్బండ కులం, సబ్బండ వర్గాలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు ఏకమవుతున్నాయి. నూనూకు మీసాల నూతన హాలంలో ఉన్న యువకుల నుంచి పన్న ముసలి వరకు బీసీ బిడ్డలు ఏకమవుతున్నారు, పిడికిలే చేస్తున్నారు. ఎవరైనా ఒక బీసీ అగ్ర కులానికి వ్యతిరేకంగా మాకు రావాల్సిన హక్కుల కోసం, మేము అగ్ర కులాలకి వాళ్ళకి వ్యతిరేకం కాదు, మాకు రావాల్సిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మా యొక్క జనాభా ఎంత, మాకు ఇస్తున్న ప్రాతినిధ్యం ఎంత అని మేము పోరాడుతుంటే ఏ బీసీ బిడ్డ గొంతెత్తినా, బీసీ బిడ్డ పైన క్యారెక్టర్ అసాసినేషన్, వీడు దొంగ, వీడు వచ్చా వాళ్ళని మాట్లాడుతున్నారు. తీర్మానం వల్ల ఒక బీసీ మాట్లాడితే వీడు దొంగలు ముద్దేస్తారు, ఇంకో ముద్దేస్తారు. ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఇంకెన్నిలోనూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఏ బీసీ బిడ్డ మీరైనా నేను